వెల్కమ్ బ్యాక్. దేశంలో ప్రతి విద్యార్థి కళ ఒక ఐఏఎస్ లేక ఐపీఎస్ సాధించడం. ఈరోజు యూపీఎస్సి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ అనేవి రిలీజ్ అయ్యాయి. దీంట్లో మన ఒరిస్సాకి చెందిన 24 సంవత్సరాల అవియేష్ ప్రధాన్ సెకండ్ ర్యాంక్ని సాధించడం జరిగింది. ఈ అవియేష్ ప్రధాన్ లైఫ్ని ఒకసారి మనం చూసినట్లయితే ఖచ్చితంగా మనకు కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక మోటివేషన్ స్టోరీగా పనిచేస్తుంది. ఈ అవియేష్ ప్రధాన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే టైంలో వాళ్ళ మదర్ క్యాన్సర్తో మృతి చెందడం జరిగింది. అయినా బాధని దిగమింగి ఈ సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి మొత్తానికి నేషనల్ లెవెల్లో సెకండ్ ర్యాంక్ హోల్డర్గా మారడం జరిగింది. అయితే 9 ఏళ్ల క్రితం తన తండ్రి మృతి చెందాడు. సరిగ్గా ఇంటర్వ్యూ సమయంలోనే క్యాన్సర్తో పోరాడుతూ తల్లి కూడా మృతి చెందింది. అంతటి విషాదకర పరిస్థితుల్లోనూ బాధను దిగమింగి లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాడు. తాజాగా ప్రకటించినటువంటి సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్లో దేశంలోనే సెకండ్ ప్లేస్ని సాధించాడు. దీంతో తను కలెక్టర్గా మారబోతున్నాడు. ఇతను ఒరిస్సా క్యాడర్కి చెందినటువంటి స్టూడెంట్. ఇతను ఒరిస్సా రాష్ట్రంలోని అనుగోల్ జిల్లాలోని తాల్చేర్కు చెందినటువంటి ఈ విద్యార్థి ప్రైమరీ ఎడ్యుకేషన్ మొత్తం కూడా కేంద్రీయ విద్యాలయంలో జరిగింది. హై స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అక్కడే, అంటే కేంద్రీయ విద్యాలయంలో చదువుకున్నాడు. ఆ తర్వాత రూర్కెలాలో ఉన్నటువంటి ఎన్ఐటి నుంచి కంప్యూటర్ సైన్స్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఈ ఎన్ఐటి అనేది దేశంలోనే ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్. ఈ ఇన్స్టిట్యూట్లో సీటు రావటమే చాలా గొప్ప. అలాంటి ఇన్స్టిట్యూట్లో ఒక సాధారణ విద్యార్థి సీటు సంపాదించాడు. అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ పూర్తి చేయడం అనేది చాలామందికి అది ఒక కళ. అయితే తను అక్కడితో ఆగిపోలా. ఈ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఎన్ఐటి నుంచి పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో ఉద్యోగం సంపాదించాడు. ఉద్యోగం ఒక సంవత్సరంన్నర పాటు ఉద్యోగం చేశాడు. ఆ తర్వాత 2022లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించాడు. 2022లో ప్రారంభించి కేవలం ఫస్ట్ అటెంప్ట్లోనే సెకండ్ ర్యాంక్ని సాధించడం అనేది చాలా మెచ్చుకోదగిన విషయం. చాలా ఈజీ విషయం అయితే కాదు. ఈ అవియేష్ రోజుకి 5 నుంచి 6 గంటల పాటు చదివేవాడు. కొంతమంది చెప్తారు రోజుకి 16 గంటలు చదవాలి, రోజుకి 18 గంటలు చదవాలి అనేది. అది 18 గంటలు చదవాలా, 16 గంటలు చదవాలా అనేది కరెక్ట్ కాదు. కాన్సన్ట్రేషన్గా, ఫుల్ ఫోకస్తో, ఫుల్ ఎనర్జీతో కనీసం ఒక 6 నుంచి 7 గంటల పాటు చదివితే సరిపోతుంది. అంతేకాకుండా అవియేష్ రెండోది ఏంటంటే ఇతను ఎక్కడ కూడా ఎలాంటి కోచింగ్ అనేది తీసుకోలేదు. రెండోది ఇతను బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే కేంద్రీయ విద్యాలయాల్లో చదివాడు. సో అయినప్పటికీ కూడా కోచింగ్ లేకుండా ఇతను సివిల్ సర్వీసెస్ సాధించడం అనేది చాలా గ్రేట్ విషయం అన్నమాట. అయితే సివిల్ ఫలితాల్లో చాలా సంతృప్తిగా రిజల్ట్ వచ్చాయి తనకు. తన చిన్ననాటి కళ అనేది ఈ విధంగా నెరవేరింది. వాళ్ళ పేరెంట్స్ చిన్నప్పటి నుంచి ఈ అవియాష్కు ఒక ఉన్నత స్థాయి ఉద్యోగిగా చూడాలి అని కలలు కనేవాళ్ళు. ఈరోజు వాళ్ళ తల్లిదండ్రులు లేకపోయినప్పటికీ కూడా వాళ్ళ తల్లిదండ్రుల కలను తన నెరవేర్చాడు. అయితే 2015లో వాళ్ళ నాన్న మృతి చెందారు. అప్పుడు ఈ సోకాల్ అవియేష్ 11th క్లాస్ చదువుతున్నాడు. అయినప్పటికీ కూడా తండ్రి మృతి చెందినప్పటికీ కూడా తల్లి తోడ్పాటుతో ఈ ఎడ్యుకేషన్, అంటే హై స్కూల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాడు. ఫర్దర్గా ఎన్ఐటి రూర్కెలాలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ పూర్తి చేసిన తర్వాత ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో జాబ్ సంపాదించాడు. జాబ్ చేస్తూ 1 ఇయర్ పాటు కొంత ఫైనాన్షియల్గా స్టేబుల్ కండిషన్కి వచ్చిన తర్వాత సివిల్స్ ప్రిపరేషన్ అనేది మొదలుపెట్టాడు. 2022లో ప్రిపరేషన్ మొదలుపెట్టాడు. ఆంథ్రోపాలజీ ఒక ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్నాడు. ఈ ఆంథ్రోపాలజీని ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకొని సక్సెస్ అవ్వడం అనేది జరిగింది. ఇలాంటి విద్యార్థులు మన దేశంలో చాలామంది ఉన్నారు. మనం తెలంగాణ బిడ్డలు ఉన్నారు. మన ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఈసారి చాలామంది ర్యాంక్స్ అనేది సాధించారు. ఇంతమంది ర్యాంకులు సాధిస్తున్నప్పుడు ఇన్ని సమస్యలు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వీళ్ళు సాధించగలుగుతున్నప్పుడు అన్నీ ఉండి మనం ఎందుకు సాధించలేకపోతున్నాం అనేది ఒక పెద్ద ప్రశ్న. ఇన్ని ఛాలెంజెస్ అయినప్పటికీ వాళ్ళు ఛాలెంజెస్ని పాజిటివ్గా తీసుకొని ముందుకు సాగారు, ఫైనల్గా సాధించారు.
సో మనకి భగవంతుడు అన్నీ ఇచ్చాడు, మంచి పేరెంట్స్ ఇచ్చాడు, మంచి ఎన్వైర్న్మెంట్ ఇచ్చాడు, సపోర్టింగ్ ఫైనాన్షియల్ సపోర్టింగ్ పేరెంట్స్ ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మనం సాధించలేకపోతున్నాం. అండ్ మనం సాధించలేకపోతున్నాం అంటే అది కేవలం మన తప్పిదం మాత్రమే. ప్రయత్నిస్తే పోయేదేమీ లేదు, పోతే శ్రమ తప్ప అన్నట్లుగా. సో మనం కూడా ఒకసారి కనుక ప్రయత్నించినట్లయితే, అసలు దాంట్లో కనుక దిగినట్లయితే, దేశంలోనే అత్యున్నతమైనటువంటి సర్వీసెస్ అనేది ప్రతి స్టూడెంట్ యొక్క కళ. సో కాబట్టి పోయేదేమీ లేదు ప్రయత్నిస్తే అన్నట్లుగా, కనీసం ఒకసారైనగా డెప్త్గా వెళ్ళి ఫుల్ ఫోకస్డ్ ఫుల్ ఎనర్జీతో ఒకసారి అటెంప్ట్ చేస్తే ప్రిలిమ్స్ ఖచ్చితంగా అవుతుంది. ప్రిలిమ్స్ అయిన తర్వాత మెయిన్స్ అవుతుంది, మెయిన్స్ అయితే ఇంటర్వ్యూ కూడా అవుతుంది. ఒకవేళ ప్రిలిమ్స్ అయ్యి మెయిన్స్ అయ్యి ఇంటర్వ్యూలు పోతే డోంట్ వర్రీ, మీరు 2 స్టేజెస్ సక్సెస్ అయ్యారు. ప్రిలిమ్స్ సాధించారు, మెయిన్స్ కూడా సాధించారు. ఇంటర్వ్యూ అనేది జస్ట్ నామినలే. నెక్స్ట్ రౌండ్ నెక్స్ట్ అటెంప్ట్లో ఖచ్చితంగా మీరు సివిల్స్ అనేది సాధిస్తారు. సో కాబట్టి ప్రయత్నంలోనే ఉంది మొత్తం కూడా. సో కాబట్టి మీరు కూడా ప్రయత్నం చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఈ వీడియోని మీకు అందిస్తున్నాను. సో ఒకసారి ప్రయత్నం చేయండి. డిగ్రీ చేసినటువంటి ప్రతి విద్యార్థి కూడా సివిల్ సర్వీసెస్ రాయడానికి అర్హులే. 10+2+3 మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి చదివారా లేక డిస్టెన్స్ మోడ్లో చదివారా అనేది మ్యాటరే కాదు. 10+2+3. సో ఈ ప్రాసెస్లో మీరు 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తే మీరు ఈ సివిల్ సర్వీసెస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. మనకు ఈ 24లో మనకి మళ్ళీ ఈ సైకిల్ అనేది స్టార్ట్ అయినప్పుడు అప్లై చేయండి, ప్రిలిమ్స్ రాయండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మెయిన్స్ కూడా బాగా ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం